ప్రతి ఒక్కరికి నేను బాగుండాలి, నాకేం జరగరాదు. అంటే నా జీవితం మొత్తం బాగుండాలి. నేను సచ్చేదాకా నాకు నెగటివిటీ రాకూడదు. ఏ సమస్యలు రాకూడదు అని చాలామంది థింక్ చేస్తారు. నిజం. కానీ ఏదైతే నీకు బాధొస్తదో, ఏదైతే నీకు లాస్ అవుతుందో బిజినెస్‌లో కావచ్చు, ఎందులోనో కావచ్చు. నీకు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు అప్పుడు నీకనిపిస్తది. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు నేనేం పాపం చేశాను? అసలు దేవుడు నన్ను కరుణించాడా? అని ఒకరి మీద పడి ఏడుస్తాను. కానీ ఏదైతే నీకు మంచిగా జరిగినప్పుడు నువ్వు ఒక్క రోజు కూడంగా నువ్వు దీని గురించి ఆలోచించలేదు. అప్పుడు అన్ని రకాలుగా నువ్వు కావాల్సినంత డబ్బు దొరుకుతుంది. నీకు మంచిగున్నావు. అన్నీ ఓకే. అప్పుడు నువ్వు ఎవరిని కేర్ చేయలేదు. అంటే నీకు అహం వచ్చింది అంటారు కదా! అలా. ఎప్పుడైతే నీకు హెల్త్ ప్రాబ్లమ్ కావచ్చు, ఇలా లేదా ఏదైనా ఒక లాస్ విషయంలో కావచ్చు, అలా అయినప్పుడు నీకు సడన్‌లీ మైండ్ సెట్టే చేంజ్ అవుతూ పోతుంది. సో, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని నువ్వు ఏదైతే ఆలోచించడం మొదలు పెడతావో, అప్పుడే అది సబ్‌కాన్షియస్ మైండ్ తీసుకొని అలాంటివి చాలా చాలా నెగటివిటీని ఇస్తుంది. సో, నువ్వు ఆలోచించిందే నీ లైఫ్‌లో జరుగుతుంది. నువ్వు ఒక గోల్ పెట్టుకున్న తర్వాత నువ్వు ఆ గోల్‌ని రీచ్ అవ్వాలి అనుకుంటే, నువ్వు ఏదైతే ఆ గోల్ పట్ల నువ్వు ఆలోచిస్తావో, కేవలం దాని మీదే నువ్వు ఆలోచిస్తావో, అసలు ఎక్కడ కూర్చున్నా సరే, ఎలా ఉన్నా, ఎవరితో మాట్లాడినా, ఆ గోల్ రీచ్ అవ్వాలి, రీచ్ అవ్వాలి, ఏం చేయాలి, ఇవే థాట్స్ వస్తాయి తప్ప, నీకు వేరేదేమీ రాదు. అలా. సో, నువ్వు ఏదైతే థింక్ చేస్తావో అది నీకు ఖచ్చితంగా వస్తూనే ఉంటుంది. నువ్వు చెడుగా ఆలోచించినప్పుడు, మనకు చెడు మైండ్ సెట్టే కలుగుతూ ఉంటది. ఒక వ్యక్తి నీకు ఒక వ్యాపారంలో ఈ బిజినెస్ బాలేదు. లేదా అది బాలేదు. లేదా ఆ వ్యక్తి మోసం చేస్తాడు. ఇలాంటి నెగటివిటీ చెప్పినప్పుడు, అతను చెప్పినంత వరకు నువ్వు మంచిగుండేవి. కానీ అప్పుడు ఏదైతే చెప్పిండో అప్పటి నుంచి నీ మైండ్ నెగటివిటీనే కోరుకుంటుంది. అంటే నీకొక భయం స్టార్ట్ అయ్యింది. నువ్వు ఏదైతే నువ్వు చేయాలనుకుంటున్నావో, ఆ నెగటివిటీని మైండ్‌లో తీసుకున్న తర్వాత నీకు అప్పుడు ఏమనిపిస్తది అంటే, సడన్‌లీ నీకు భయం స్టార్ట్ అయితది. సో, ఆ వ్యక్తి నీకు ఏదైతే నెగటివిటీ చెప్పాడు కదా! చెప్పకముందు నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు. అసలు నీకు ఆ థాట్సే రాలేదు. నువ్వు మోసం చేస్తారు, లాస్ జరుగుతుంది అని ఏనాడు కూడా ఆలోచించలేదు. అతని సమస్య గురించి చెప్పినప్పుడు మొత్తం నెగటివిటీనే చెప్పిండు. కానీ అప్పుడు నెగటివిటీ విని తర్వాత నీకు ఒక భయం స్టార్ట్ అయితది. ఎందుకంటే నా జీవితం కూడా అలాగే జరిగిపోతుందేమో అని. అప్పటి నుంచి నువ్వు చేయడమే మానేస్తావు. ఆలోచించడం మొదలుపెడతావు. ఎప్పుడైతే నువ్వు ఆలోచించడం మొదలు పెడతావో అప్పుడే నీవు దెబ్బతిన్నట్టు లెక్క. ప్రతి మనిషికి అప్ అండ్ డౌన్ ఉంటుంది. అప్ అండ్ డౌన్ లేని మనిషే లేడు. దాన్ని కొంచెం కాస్త టైం పడుతుంది. ఈ సమయం ఉన్నట్టు రేపు ఉండదు. ఇది గుర్తుపెట్టుకో. ఈరోజు ఏదైతే ఒక సంవత్సరం కావచ్చు లేదా 2 సంవత్సరాలు కావచ్చు నువ్వు అనుకున్న పని జరగవు. సో, నువ్వు అనుకున్నది ఏది జరగవు. డబ్బు రాదు. నీ జీవితమే అందరూ నిన్ను రెస్పెక్ట్ కూడా ఇవ్వరు. అందరూ నిన్ను ఒక వింతగా చూస్తారు. అప్పుడు నీకనిపిస్తది. ఉండడం కన్నా చచ్చిపోవడమే బెస్ట్ అని. నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో, ఆ ఆలోచనని కొంచెం నీ కంట్రోల్‌లో పెట్టుకుంటే, ఈ టైము మళ్ళీ నాకు ఎప్పటికి రాదు అని నువ్వు కొంచెం కంట్రోల్ చేసుకొని ఉన్నావనుకో, ఈ సమయం నీకు మళ్ళీ ఎప్పటికీ రాదు. ఈ సమయం మళ్ళీ నీకు ఎప్పటికి రాదని నువ్వు ముందుకు నడిస్తే ఖచ్చితంగా నువ్వు అనుకున్నది సాధిస్తావు. ఈ ఈ కష్టం వచ్చినప్పుడు మనకు అలాంటి నెగటివిటీనే మనకు వస్తూ ఉంటది. ఆ నెగటివిటీని కంట్రోల్ చేయడానికే మన మైండ్ సెట్ అనేది మన కంట్రోల్‌లో పెట్టుకుంటే, ఖచ్చితంగా మీరు ఎప్పుడు కూడా నీ జీవితం మీద విరక్తి కలగదు. అసహ్యం కలగదు. పక్కవాడి గురించి మళ్ళీ జీవితంలో కంపేర్ చేసుకోవద్దు. నీ జీవితం నీదే. ఇది ఎందుకిలా అవుతుంది అంటే అన్నీ నీ లోపలే ఉన్నాయి. సో, నువ్వు ఒక 10 నిమిషాలు లేదా నువ్వు ప్రశాంతంగా కూర్చున్నప్పుడు బాగా ఆలోచించు. ఆలోచించినప్పుడు నీకు ఏదో ఒకటి నీ మైండ్ సెట్ ఇస్తూనే ఉంటది. మంచి, చెడు 2 చెప్తుంటది. కానీ దాని మాట వినవన్నమాట. పక్క వాళ్ళకి అడిగినప్పుడు వాళ్ళు ఏదో చెప్పినప్పుడు నీ మైండ్ తీసుకొని కొంచెం డౌన్ అయిపోతావు. సో, అలా కాకుండా ఎవ్వరిని అడగకుండా కేవలం ప్రశాంతంగా కూర్చొని నువ్వే క్వెషన్ ఏసుకో. నేను ఇలా ఎందుకు చేస్తున్నాను? నాకేమన్నా జరుగుతుందా? ఇది నిజమా? కాదా? ఇవన్నీ క్వెషన్ ఏసినప్పుడు నీలో ఉన్న ఒక వ్యక్తి ఖచ్చితంగా నీకు చెప్తాడు. అర్థమైందా ఫ్రెండ్స్? సో, నువ్వు అనుకుంటే ఏదైనా చేయొచ్చు. కానీ ఈ సమయం గడిచిపోతే చాలు అనుకోని నువ్వు జీవిస్తే మాత్రం ఖచ్చితంగా నీ జీవితం మారిపోతుంది. దాన్ని కంట్రోల్ చేసుకొని ఉండండి. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థాంక్ యూ సో మచ్.